మనం పొద్దంతా కష్టపడతా ఉంటాం, చాలా రాత్రి అయిన తర్వాత నిద్రపోతా ఉంటాం. అంటే చాలా రాత్రి వరకు కూడా కష్టపడుతూనే ఉంటాం. నిద్ర తక్కువ, పని ఎక్కువ, ప్రయాస ఎక్కువ, రాబడి తక్కువ, ఆకలి ఎక్కువైనా తక్కువ తింటా ఉంటాం. కారణం ఏంటి? సంపాదన కొరకు. ఎంత చేసినా నిలచేసరికి గొర్రెతో ఒక బెత్తల్లాగా ఉంటుంది బ్రతుకులన్నీ కూడా, ప్రతి ఒక్క మనిషి జీవితంలో. నీకు ఎంతండి జీతం అని ఒక ఆయన అడిగితే 1,20,000 అన్నాడు. అంటే 1,20,000 రూపాయలు. మరి మీకు ఎందుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నా కోసం ప్రార్థన చేయమని చెప్తున్నారు అంటే, నిలచేసరికి ఏముండదండి నా చేతిలో. జీతం రాకముందే నేను మా స్నేహితుల దగ్గర అప్పు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారులో పెట్రోల్ పోయించుకోవడానికి నా చేతి ఖర్చులకు డబ్బు ఉండలేదు అని మాట్లాడుతున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా ప్రియ సహోదరులారా, కారణం ఏంటి? దేవుని యొక్క దీవెన అతనికి లేదు. తన సొంత కష్టార్థం మీద ఆధారపడతా ఉన్నాడు. సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఆయన నమ్ముకో, ఆయన మీద ఆధారపడు. అనగా అర్థం ఏంటి అంటే, దేవుడు ఆశీర్వాదం ఇస్తే మనిషికి ఐశ్వర్యవంతుడిగా మారడానికి కారణం. నరుని కష్టార్జితం వలన వాడు గొప్పవాడు కాదు, కానీ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును.